యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా రండి. సో కన్యా రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్, దాంతోపాటు చూద్దాం. సో చాలామంది మన శిష్యులు ఒక రోజు 2 రోజులు సెమినార్ క్లాస్ అంతా మా సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం అటెండ్ చేస్తున్నారు. వాళ్ళంతా గురువుగారు మాకు ఒక డిప్లొమా గ్రాడ్యుయేషన్ మాదిరి ఒక సర్టిఫికేట్ ఇచ్చే మరి కోర్స్ చేయండి అని. సో మహర్షి జై శ్రీనివాసన్ గురుజీస్ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది, ప్రోగ్రామ్స్లు జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ మీరు విజిట్ చేసి చూడండి. సో న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ ప్రారంభిస్తున్నాము. దాంట్లో 3 నెలల కోర్స్, గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ, సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేసే ఒక మంచి స్థాయి హోదాకు మీరు వెళ్ళొచ్చు. సో దానివల్ల వెంటనే క్రిందుండే నంబర్కి సంప్రదించి మీ కోర్సు, మీ సీట్లని బుక్ చేసుకోండి అని చెప్తూ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, అదే మాదిరిగా వాల్యూమ్ 3, వాల్యూమ్ 4, ఈ 4 పుస్తకాల నుంచి ఒక 1000 పేజెస్ బుక్ మెటీరియల్ మీకు PDF ఫార్మేట్లో ఉచితంగా ఇవ్వబడుతుంది. సో సీనియర్ లాయర్, జూనియర్ లాయర్ ప్రాక్టీస్ చేసినట్టు గురువుతో పాటు శిష్యులు కూడా ప్రాక్టీస్ చేసే ఒక సువర్ణ అవకాశం. దీన్ని మీరందరూ ఉపయోగించుకోండి అని చెప్తూ క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్లన్నీ బుక్ చేసుకోండి. ఈ బుక్ మెటీరియల్లో ఆల్మోస్ట్ 1000 పేజెస్ బుక్ మెటీరియల్స్ మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. సో దీన్ని సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ సర్టిఫికేషన్ తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్తూ కన్యా రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దాం రండి. సో 4 రాశి చక్రాలు చూద్దాం. మొదటిగా 1-2-2024, 10-2-2024, 19-2-2024, 28-2-2024. ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు ఒక 25% ప్రాబ్లంలో ఇరుక్కుంటారు కన్యా రాశి వారు, ఒక 75% బాగుంది. దీంట్లో 25% ఏ ప్రమాదం రావచ్చు, దీనికి ఏం పరిష్కారాలు చేసుకోవచ్చు చూద్దాం. ఫినాన్షియల్ పరంగా ప్రాబ్లం ఉండదు. డబ్బు కావాలి 10 రోజుల్లో 10 లక్షలు కావాలంటే 9వ రోజు వరకు దొరకదు. 10వ రోజు 10 గంటలకు ఇవ్వాలంటే 8 గంటలకు దొరుకుతుంది. మంచిదే కదా, టెన్షన్ తీసుకునే ఆవశ్యకత లేదు. బట్ అందరికీ ఏమంటే 10 రోజులు అయిపోయింది, 9 రోజులు ఇంకొక రోజులో ఎలా దొరుకుతుంది? లేదు. ఫినాన్షియల్ పరంగా ఏదే ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది. ఇది ఏది పెట్టి చెప్తున్నామంటే రాశ్యాధిపతి 10వ అధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. అదే మాదిరిగా 6వ ఇంటి అధిపతి శనిగ్రహం 6వ ఇంట్లోనే ఉన్నాడు. అయితే 2, 9వ అధిపతి వాక్స్థానాధిపతి, ధనస్థానాధిపతి, భాగ్యాధిపతి శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు. అది ఒక్కటి పెట్టే 75% సక్సెస్ అని చెప్పాము. ఈ 25% ప్రాబ్లంలో బయ్యింగ్ సెల్లింగ్ బాగానే ఉంటుంది. ప్రాపర్టీ ఏదే ఒక కమిషన్ గురించి చేసేదో, ఒక ప్రాపర్టీ బై చేయడం, అగ్రికల్చర్ ల్యాండ్స్, నార్మల్ ఒక ఫ్లాట్ కొనడం, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కొనడం, ఇవన్నీ కూడాను ప్రాపర్టీస్ అన్నీ చేసేది బయ్యింగ్ సెల్లింగ్, కమిషన్, దీని రిలేటెడ్ అంతా బాగానే ఉంటుంది. ప్రాబ్లం అని చెప్పేటప్పుడు మెంటల్ టెన్షన్స్, వరీస్ ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. భార్యాభర్తలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కూడా విడిపోదామా, డివోర్స్ తీసుకుంటామా అనే మాదిరిగా ప్రాబ్లమ్లు రావచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్స్ రావచ్చు. ఇప్పుడు మా ఇంటాయన పైన, భర్త పైన భార్య డౌట్ పడేది, సందేహాలు పడేది ఎలాగో అలాగా తేలిచ్చి కాపురం జరిగిపోతుంది. భార్య పైన భర్తకు ఏదైనా సందేహాలు వచ్చిందంటే కాపురాలు చాలా కష్టం. సో
సో దానివల్ల కాస్త కన్యారాశిలో ఉండేవాళ్ళు భార్యాభర్తలు ఆ రిలేషన్షిప్ని ఎంత బాగా తీసుకెళ్ళకవుతుందో దాని గురించి ఈ నెల కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. సో హెల్త్ పరంగా కాస్త టెన్షన్స్ రావచ్చు. దీంట్లో నార్మలీ హార్ట్ రిలేటెడ్ ఏదైనా మీకు సిమ్టమ్స్ ఉంటే, ఈ నర్వ్స్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇది బ్లడ్ థిన్నెస్ అంటారు. కామన్గా నర్వ్స్లో బ్లడ్ ఉంటే సరాగంగా వెళ్తుంది, ఉంటే వెళ్ళదు. ఆ బ్లడ్కి టెక్నికల్గా ఏదేది జబ్బులు చెప్తారో పేర్లు మాకు రావు. అయితే బ్లడ్ థిన్లెస్, వైట్ బ్లడ్ కార్పసల్స్, రెడ్ బ్లడ్ కార్పసల్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లం, ఇలాంటిది ఏదైనా సిమ్టమ్స్ ఉండిందంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే హాస్పిటలైజ్ అయ్యేది, తర్వాత సర్జరీస్ జరిగే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటుంది. దీనివల్ల మీకు కాస్త మెడికల్ ఎక్స్పెన్స్ వచ్చి డబ్బు ఖర్చు కావచ్చు. అది తప్ప ఫినాన్షియల్ ఫ్లో అంతా బాగానే ఉంటుంది. రిలేషన్షిప్ చాలా జాగ్రత్తగా ఉండండి. అదే మాదిరిగా నెక్స్ట్ బిజినెస్ రిలేటెడ్లో ఉండే వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్ వీళ్ళకంతా ఏది ప్రాబ్లం లేదు. పార్ట్నర్షిప్ బిజినెస్ ఉండేటప్పుడు ఫ్యామిలీ ఉంటే కాస్త జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మన తమ్ముడు, మన అక్క, మన చెల్లెతో పాటు బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ కావాలి. వేరే ఏదైనా ప్రాబ్లం పార్ట్నర్షిప్ బయట వాళ్ళతో ఉండిందంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికే క్లోజ్ చేసుకొని మీరు పార్ట్నర్షిప్ డిస్కనెక్ట్ చేసుకుంటే కూడా మంచిదే. నెక్స్ట్ మీకు ఇలాంటి ప్రాబ్లం రాదు. ఇట్స్ హై టైమ్ టు బ్రేకప్ విత్ ద పార్ట్నర్స్ వెన్ యూ ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ద అదర్ పీపుల్. ఫ్యామిలీతో ఉండిందంటే కాంప్రమైజ్ అయ్యి తీసుకెళ్ళేది మంచిది. ఓవరాల్ దీని నుంచి బయటపడేదానికి ఏదైనా పూజా కార్యక్రమాలు, ఏదైనా పరిహారం చేసుకోవాలా గురువు గారు అంటే వెరీ సింపుల్ అయిన కొన్ని పరిహారం నేను చెప్తాను చూడండి. కామన్గా మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో మనము యంత్రాలను పెట్టి పూజ చేస్తున్నాము. యంత్రాలను పెట్టి దాన్ని బీజాక్షరాల మంత్రాలతో జపం చేసి మీకు ఇవ్వబడుతుంది. కామన్గా కన్యారాశిలో ఉండే వాళ్ళకి 75% బాగుంది, 25% ప్రాబ్లం ఉండేదానివల్ల వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేవాళ్ళు కన్యలు. కన్యారాశి అంటేనే కన్యలు కదా. దానివల్ల ఒక ఫస్ట్ స్టాండర్డ్ చదివే ఒక అమ్మాయి నుంచి బట్టి ఈ పియూసీ చదివే అమ్మాయి వరకు మైనర్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ ఒక 5 మంది 9 మంది ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాలి. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.